వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ మున్సిపాలిటీ 29వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తాండాల శంకర్బాబు ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తనపై నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చిందని పేర్కొన్న ఆయన తనను గెలిపిస్తే డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని కుల సంఘాలకు కమిటీ హాళ్లు ఏర్పాటు చేస్తానని, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని తెలిపారు. నిరుపేదలకు ఉచిత కరెంట్, గ్యాస్ సిలిండర్ సౌకర్యాలు కల్పిస్తానని తెలిపారు. అన్ని కాలనీల చౌరస్తాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని, మహిళా స్వయం సహాయక సంఘాలకు బిల్డింగ్ సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు. అలాగే యువత కోసం గ్రంథాలయం, శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తానని తాండాల శంకర్బాబు తెలిపారు. ఫోర్ న్యూస్ మరి మల్టీమీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి నాకంటే సీనియర్లో ఉన్నటువంటి మరి కల్వల రామచంద్ర గారిని, నా తమ్ముడు జీడి రమేష్ను, మరి మంద మహేష్, వీళ్ళంతా పార్టీలో చాలా సీనియర్ నాకంటే. అయినా ఈ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దలు మరి గౌరవ వెల్టల రాజేంద్రరావు గారు, మరి డిసిసి అధ్యక్షులు మిడపల్లి సత్యం గారు, కవంపల్లి సత్యనారాయణ గారు, మరి పోతే సిటీ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ గారు, మరి సుడా చైర్మన్ గారు అందరు కూడా నన్ను గుర్తించి, నేను 20 సంవత్సరాల నుంచి నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి మరి నా తమ్ముళ్లను కుడియడమకున్నటువంటి నా తమ్ముళ్లను మరి కల్వల రామచంద్ర గారు కూడా డ్రాప్ చేసి నా మీద నమ్మకంతో ఈ కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకు ఇవ్వడం జరిగింది. నేను ఈ డివిజన్లో 25 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేశాను, సేవా కార్యక్రమాలు చేశాను. ఈ గవర్నమెంట్, పోయిన గవర్నమెంట్ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మరి స్మార్ట్ సిటీ నిధులు 1000 కోట్ల రూపాయలు ఉండి కూడా ఈ సిటీని కానీ కనీసం నా డివిజన్ విషయానికి వస్తే, నా డివిజన్లో కూడా, నా 29 డివిజన్లో కూడా ఏమి డెవలప్మెంట్ చేయలేకపోయారు. వాళ్ళు స్మార్ట్ సిటీ నిధుల కింద వాళ్ళు మంజూరైనటువంటి కోట్ల రూపాయలు వాళ్ళ సొంత ఖాతాలోకి వెళ్ళిపోయినాయి తప్ప మరి ప్రజలకు వాళ్ళ ద్వారా ఒరిగింది ఏం లేదని చెప్పేసి నేను ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తే ఈరోజు అప్పులు చేర్చడానికి మా గవర్నమెంట్ ఎన్నో రకాల అజైపోతుంది.